ఏమలో డబ్బులు పోతున్నాయి, మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. మా డబ్బులు మాకు కావాలి, లేదనగా నా సంగతి తెలుసుగా. నువ్వు సారంటే నేను జారిపోను. ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు దొబ్బేస్తున్నారు. ఏటీఎం పేరు పెట్టి ఇదో బిజినెస్ అయిపోయింది. పోలీసుల్ని పిలవండి. నీకెంత బొక్కడింది ఏంటి? 25,000. నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు. పోలీసులు వచ్చారు. నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ముందు మా డబ్బుల సంగతి తేల్చు. పోలీసులు వచ్చారుగా, వాళ్లే తెలుస్తారు. పోలీసులు వచ్చి ఏం పీకుతారు? జనాల మీద చేయి చేసుకుంటారు. ఏంట్రా ఆ? చెయ్యి చేసుకోవాలా? ఆ? ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? ఆ? వీడి పేరు అడ్రస్ తీసుకో. ఎందుకు సార్? నువ్వు రా రైట్. ఆ? వీడి పేరు అడ్రస్ రాసుకోండి. సుందరం సార్, వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు? డిపాజిట్స్ అన్ని ఇన్సూర్ అయ్యాయి సార్. పోయిన డబ్బంతా బ్యాంక్ వారికి తిరిగిస్తుంది. విన్నరుగా? విన్నాను సార్. అన్ని బ్యాంకుల్లోనూ ఇదే సిస్టమ్, కానీ ఈ బ్యాంకులోనూ ఇలా జరిగింది. దట్స్ రియల్లీ షాకింగ్. కమింగ్ సార్. వీరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందకుమార మాధవ్. హలో, ప్లీజ్. మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి? వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో? సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు, కార్డు డూప్లికేషన్, ఇంకేదైనా? గెట్ మీ ద కార్డ్. సి, ఈ ఏటీఎం కార్డులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్. కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది. అలాగే ప్రతి కార్డులో ఒక 16 డిజిట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు, ఓన్లీ కంప్యూటర్ నోస్. కస్టమర్లకు తెలిసేది కేవలం 4 డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే. టేప్లో ఉన్న నెంబర్తో పిన్ నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు తీసుకోలేంగా, ఒరిజినల్లో డూప్లికేటో కార్డు కావాలి కదా. ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్. దెన్ డూ వన్ థింగ్. వైజాగ్లో ఉన్న ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ డౌన్ చేయండి. బాగుంది, చాలా గొప్ప సజెషన్. ఏంటి? పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో అకౌంట్లు ఉన్నాయి. ఇది మూసేయాలా? ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది? అంతేకాదు, ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ డ్రా చేస్తారు. మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది? హలో, కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం పోలీసులకు తెలుసు. గోపి, సార్. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకో. సార్. తర్వాత ఇతని దగ్గర. ఓకే సార్. ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్లు అవుతున్నారు. ఎవరయ్యా